welcome to Light of Math. This is Samudra. We are going to deal with logarithms today. In 10th class first chapter, we have real numbers. So in that, logarithms is one concept. The weightage of this concept is 8 marks. So you can up to gain 8 marks. One 4-mark question and one 2-mark question, and if possible 2 bits also you will get. So up to 8 you can score from this concept. So we are dealing with this chapter today. మనము లాగరిథమ్స్ చాప్టర్ గురించి ఏం చేస్తామంటే జస్ట్ అసలు లాగరిథమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అనేది కొంచెం అర్థం చేసుకున్నట్లయితే తర్వాత ఫార్ములాస్ ఏమేమి ఉంటాయో అవి డిస్కస్ చేసుకున్న తర్వాత మనము కొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం. సో దట్ మనకి అది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో మీకు ఒకవేళ లాగరిథమ్స్ అంటే కొంచెం భయం ఉన్నట్లయితే, నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా లాగరిథమ్స్ని అంటే భయపడుతూ ఉంటారనమాట. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఫార్ములాస్ మనకి కొన్ని సింపుల్ ఫార్ములాసే ఉంటాయి, ఒక 5 ఫార్ములాస్ ఉంటాయి. అవి మీరు గుర్తుపట్టుకున్నట్లయితే మీకు ఈ సమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అసలు లాగరిథం కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, మనము దీనికోసము ఎప్పుడు దీన్ని వాడతాము అనే కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఫార్ములాస్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను జనరల్ మ్యాథ్స్ కండిషన్స్ లైక్ ఒక స్టేట్మెంట్లో కండిషన్స్ చూద్దాం. ఎలా ఉంటుందంటే ఇక్కడ x+3 = 11 అని ఒక ఈక్వేషన్ ఉంది. అట్లాగే ఇక్కడ x-4 = 10 అని ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. అట్లాగే z/4 = 5 అని ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. 2m = 14 అని ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఇలా ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనము జనరల్గా ఏం చేస్తాము, సింప్లిఫై చేస్తాం. సింప్లిఫికేషన్లో మన టార్గెట్ ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ జనరల్ మ్యాథ్స్లో ఎప్పుడు కూడా మనము ఒక వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇఫ్ ఐ సే ఎక్స్ వాల్యూ కావాలి అన్నాను అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటామంటే x = ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది, 11 ఈ 3ని నేను ఇటువైపు మూవ్ చేస్తున్నాను. వన్స్ ఈక్వల్ టు దాట్ ఇటువైపు వచ్చింది అంటే ఇది -3 అని మనం రాస్తాం. సో ఇట్లా సింపుల్గా ఈ +3 ఇటువైపు వస్తే -3 అని మనం చెప్తాం. బట్ ఇంటర్నల్గా అక్కడ ఏం జరుగుతుంది, అట్లా మనం మూవ్ చేయలేము. ఒక ఈక్వేషన్ మీద మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలుగుతాం, కానీ ఇట్లా డైరెక్ట్గా ఈ వాల్యూస్ని ఇటు ఈ వాల్యూస్ని అటు మూవ్ చేయలేం. ఇక్కడ ఏం ఆపరేషన్ చేసాము ఇంటర్నల్లీ అంటే ఈ +3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ -3. సో ఆ -3తో మనం ఏం చేసామంటే రెండు వైపులా అడిషన్ చేసాం. సో సపోజ్ ఇక్కడ చూసినట్లయితే x+3 నేను ఏం చేస్తున్నాను, -3ని రెండు వైపులా యాడ్ చేస్తున్నాను. -3 = 11 - 3. నేను ఒకవైపు యాడ్ చేస్తే దీని వాల్యూలో చేంజ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ వాల్యూ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం ఏదన్నా చేశామంటే రెండు వైపులా చేస్తాం. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ అయిన 3 ఎడిటివ్ ఇన్వర్స్ అయిన -3తో రెండు వైపులా ఆపరేషన్ చేసినప్పుడు ఈ +3 -3 మనకి బికమ్స్ 0. సో ఇక్కడ ఓన్లీ x మిగిలింది. ఈ 11 - 3 అనేది మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది. సో దీన్నే మనం ఇట్లా డైరెక్ట్గా రాస్తాం. అదే అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను z వాల్యూ నాకు కావాలి, ఇట్ ఈస్ డివైడింగ్ విత్ దిస్ 4. ఈ z ని 4 అనేది డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 ఇక్కడ ఉండకుండా చేయాలి. నా ఎయిమ్ ఏంటంటే 4 ఇక్కడ ఉండొద్దు. సో 4ని నేను ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే 4తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను అనమాట ఈ ఈక్వేషన్ మొత్తాన్ని. సో 4 × z/4 = 5 × 4. ఇక్కడ 4తో ఇంటూ చేశాను కాబట్టి ఇక్కడ కూడా చేయాలి కదా, చేశాను. సో ఈ 4 అనేది ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి z = నాకు 5 4s మనము
20 అని రాస్తాం. ఓకే, ఇక్కడ జెడ్ వాల్యూ నీకు వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇక్కడ డివిజన్లో ఉంటే ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది అని మనం జనరల్గా గుర్తుపెట్టుకుంటాం, అలాగే చేస్తాం. సో ఈ ఇంటర్నల్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చెయ్యం, బట్ ఇంటర్నల్గా జరిగేది ఇదే. డైరెక్ట్గా మనం ఎలా నేర్చుకుంటామంటే ఈ 4 ఇటువైపుకి వచ్చిందంటే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సైడ్ ఇట్ ఈస్ గెట్టింగ్ మల్టిప్లైడ్ విత్ వాట్ ఎవర్ హియర్. ఇక్కడ ఏది ఉంటే దాంతో ఈ నంబర్ మల్టిప్లై అవుతుంది. అట్లా ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఈ ఎంతో ఈ ఇంటూ అనేది 2 అనేది ఇంటూతో ఉంది. ఇంటూ మీన్స్ మల్టిప్లికేషన్. సో నాకు ఓన్లీ ఎం కావాలి. సో ఈ 2ని నేను ఇక్కడ లేకుండా చేయాలి. సో ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తాను? 2తో డివిజన్ చేస్తాను. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఓన్లీ ఇక్కడ 2తో డివిజన్ చేస్తే సరిపోదు కదా. సో ఇటువైపు కూడా 2తో డివిజన్ చేయాలి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 మిగిలింది. అదే 2ని మనము ఇక్కడికి మూవ్ చేస్తే డివిజన్లోకి వచ్చిందని చెప్తాం. సో ఇండైరెక్ట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆపరేషన్స్ చేస్తున్నాం అనమాట. ఈ 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే 1/2. ఇక్కడ డివిజన్కి 4కి మల్టిప్లికేటివ్ 1/4కి 4 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇక్కడ 3కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే -3. ఇక్కడ -4కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే +4. సో ఈ 4ని ఇటువైపు మనం మూవ్ చేసేస్తాం. 10 + 4 14 అని సింపుల్గా రాస్తాం. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ ప్రాసెస్ అన్నమాట. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ దిస్ ప్రాసెస్. యూ రిమెంబర్ లైక్ మనం ఎట్లా రిమెంబర్ పెట్టుకుంటాం? ఈ +3 ఇటు వస్తే -3, -4 ఇటు వస్తే +4, ఈ డివిజన్లో ఉన్నది ఇటు వస్తే మల్టిప్లికేషన్, ఈ మల్టిప్లికేషన్లో ఇటు వస్తే డివిజన్. ఇది మన కోర్ కాన్సెప్ట్. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇట్లాగే కంటిన్యూ చేయండి. బట్ మనకి ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్ ఇది. సో మనకి ఇది గుర్తుంది అనుకోండి, మనం మ్యాథ్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ నాకు 8² ఇప్పుడు సపోజ్ ఐఎమ్ టేకింగ్ x³ = 8. ఇప్పుడు నేను x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ దీని అర్థం ఏంటి? x పవర్ అనేది 3కి రైజ్ అయింది. ఇక్కడ కూడా నేను సమ్ వాల్యూ పవర్ 3కి రైజ్ చేసుకోగలిగితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతా, రైట్? సో అట్లా కాకుండా నేను ఈ 3ని ఇటువైపు మూవ్ చేయాలనుకోండి, సో నాకు x ఈ 3 ఇటువైపుకి వచ్చిందంటే ఎలా అవుతుందంటే 8⁻⁴. సో నేను 8⁻⁴ అని ఇక్కడ రాయగలుగుతా. సో అలా కాకుండా ఎక్సే మనకి పవర్లో ఉందనుకోండి, చూడండి ఇప్పుడు 2x = 8 నేను ఇట్లా రాశాను అనుకోండి. ఇక్కడ ఈ x వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి x వాల్యూ బేస్లో ఉంది, పవర్ వాల్యూ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పవర్ని నేను ఇటు మూవ్ చేయడానికి ఏం చేశానంటే దీని పవర్ 1 ఉంది. సో ఈ 1ని ఈ రెండింటితో మల్టిప్లై చేశాను అనమాట, 3తో 1/3తో దీన్ని ఈ పవర్స్ని మనం మల్టిప్లై చేసాం. సో x⁻3 × 1/3 = 8⁻1 ఉంది ఇంటూ 1/3. నేను రెండు వైపులా ఆపరేషన్ చేసినప్పుడు దీని వాల్యూ ఏమి చేంజ్ కాదు, బట్ మనము ఈ వాల్యూస్ని ఇటువైపు మూవ్ చేసే ప్రయత్నం చేసాం. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఇది x అయిపోయింది, x⁻1 అయింది అంటే x. ఈ 8లోకి 1 × 1/3 అంటే 1/3 వచ్చేసింది. ఓకే, సింపుల్గా ఇక్కడ ఉన్న 3 ఇటువైపు రావాలంటే 1/3 అయింది అని అర్థం. అట్లాగే ఇప్పుడు నాకు x అనేది పవర్లో ఉంది,
సో ఈ ఈ వాల్యూ కావాలి నాకు. ఈ వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక నంబర్కి పవర్ ఎక్స్కి ఇంక్రీజ్ చేయబడింది. అట్లాగే ఇక్కడ ఏదో ఒక నంబర్ యొక్క పవర్ని మనము ఎక్స్కి ఇంక్రీజ్ సమ్ వాల్యూకి ఈ టూకి మనం ఈక్వల్ చేసుకోగలిగాం అనుకోండి, అప్పుడు మనం దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ చూడండి, 8 అంటే నేను 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎట్లా, 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8. సో 8 ప్లేస్లో నేను 2 క్యూబ్ అని రాయొచ్చు, రైట్. సో 2 power x ఈక్వల్ టు 2 క్యూబ్. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, 2 2. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్ షుడ్ బి ఈక్వల్. సో x ఈక్వల్ టు 3 వచ్చేసి. సో దీన్ని మనం ఇట్లా ఈక్వల్గా చేయగలుగుతాం. సమ్ టైమ్స్ నేను ఇక్కడ సపోజ్ 2 power x ఈక్వల్ టు 10 అని ఉందనుకోండి, 10 నేను సమ్ పవర్స్లోకి ఏమి ఎక్స్ప్రెస్ చేయలేను, రైట్. 2 into 5 రాయొచ్చు, బట్ 2తో ఏదైనా పవర్గా నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేను. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని లాగరిథమిక్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని లాగరిథమిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఒక జనరల్ ఫార్మాట్ మనకు ఉంటుంది, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఇది కూడా అలాగే ఉంది కదా, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఇలా ఉన్నప్పుడు దీన్ని లాగరిథమిక్లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే సపోజ్ చూడండి, ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం మన ఎయిమ్. సో ఎక్స్ ఈక్వల్ టు లాగరిథమిక్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి లాగ్ అనేది వస్తుంది. లాగ్ ఇక్కడ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో సేమ్ అదే వాల్యూ లాగ్ ఎన్. ఇక్కడ బేస్లో ఏముందో ఆ బేస్ వాల్యూ బేస్కే ఉంటుంది. ఓకే, పవర్లోదేమో మనకి మెయిన్ వాల్యూ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కన్వర్షన్ అనేది మనకు రాకపోతే లాగరిథంలో మనం ఏమి చేయలేం. 2 power x ఈక్వల్ టు 10 ఉంది. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దామా. ఇప్పుడు నేను దీన్ని లాగ్లోకి మార్చుకోవాలి. సో నాకు ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ ఈక్వల్ టు లాగ్, ఇక్కడ ఏ వాల్యూ ఉంది 10, ఇక్కడ బేస్లోకి 2 వస్తుంది. ఇక్కడ బేస్లో ఉన్నది ఇక్కడ కూడా బేస్లోనే ఉంటుంది. సో ఇట్లాగా మనం లాగరిథమిక్ వాల్యూస్ని డిఫైన్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది అన్నమాట. సో అండ్ ఇది మనకి మన రియల్ లైఫ్లో కూడా ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే, ఎక్కువగా ఒక ఈవెంట్ అంటే ఒక వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఇలాంటి లాగరిథమిక్ ఫార్మాట్లోకి మార్చుకొని మనము దాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఎర్త్క్వేక్స్ రెక్టర్ స్కేల్ మీద మనము ఏం చేస్తామంటే ఇండికేట్ చేస్తాం. దాంట్లో మనకి సపోజ్ 6.0, 6.0, 7.0, 9.0 అట్లా మనము ఇండికేట్ చేస్తారు. ఇక్కడ ఇది ఒక బేస్ 10తో ఉన్న లాగరిథమిక్ ఇండికేషన్ అన్నమాట. ఈ వాల్యూస్ అన్ని లాగరిథమిక్ వాల్యూస్, దానికి బేస్ ఏమి 10 ఉండేది. జనరల్గా మనకి ఒక వాల్యూని ఏదైనా ఇలా ఇచ్చారనుకోండి, వితౌట్ బేస్ ఇచ్చినప్పుడు దానికి బేస్ 10 అని మనం యూజ్ చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ ఈ ఎర్త్క్వేక్స్ దానికి వాడేది కూడా లాగరిథమిక్ ఫార్మాట్ విత్ బేస్ 10. సో ఇక్కడ 6.0 అంటే అది 10 to the power of 6, 10 to the power of 7, 10 to the power of 9 ఈ వాల్యూకి ఈక్వల్ అన్నమాట ఇది. సో దాన్ని సింపుల్గా లాగరిథమిక్లో కన్వర్ట్ చేసి 6, 7, 9 అని మనము యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ వాల్యూని తీసుకుంటే నీకు 10 to the power of 6 అంటే నీకు 1 పక్కన 6 zeros వస్తాయి. సో చాలా బిగ్ వాల్యూ, లైక్ 7 zeros వస్తాయి. దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, మనకి ఒక 100 times, 1000 times. అంటే సింపుల్ రీడింగ్లోనే చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో అందుకోసం ఈ లాగరిథమ్స్ను వాడతారు.
సో మనము వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ని మనము డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఈ ఫార్ములాస్ మాత్రం మీకు వచ్చినట్లయితే ఈ లాగరిథమ్స్లో 6 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనము చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. కాబట్టి ఫార్ములాస్ రాకపోతే మనం ఏమీ చేయలేం. ఇవి గుర్తుపెట్టుకోలేనంత పెద్దవి కావు, వెరీ సింపుల్ ఫార్ములాస్. మీరు రియల్ నెంబర్స్లో ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ చేసేటప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నుంచే ఈ ఫార్ములాస్ కూడా డెరైవ్ అవుతాయి. కాబట్టి చాలా ఈజీగా ఈ ఫార్ములాస్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫార్ములాని డెరైవ్ చేస్తాను. సపోజ్ నేను ఇప్పుడు 2 power 1, 3 power 1, 4 power 1, a power 1. ఇప్పుడు ఒక నంబర్కి పవర్లో 2 power 1 అని రాసినప్పుడు మీనింగ్ ఏంటంటే ఆ నంబరు ఎగ్జిస్ట్ అయ్యింది అని అర్థం. దాని వాల్యూ ఎంత అని చెప్తాం మనం? 2 అంటాం. అంటే ఒక నంబర్కి ఏమీ పవర్లో రాయలేదు అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ హ్యాస్ ద పవర్ ఆల్రెడీ 1. అంటే ఈ 1 అనేది మనం ఎక్స్ప్లిసిట్గా రాయము, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో 2 power 1 అన్నా 2 అన్నా ఒకటే మీనింగ్, రైట్? అట్లాగే 3 power 1 ఈక్వల్ టు 3, 4 power 1 ఈక్వల్ టు 4, అట్లాగే a power 1 ఈక్వల్ టు a. ఓకే, ఇది నేను ఇలా రాసుకున్నా. మనకి లాగరిథమ్స్ జనరల్గా ఒక ఫార్ములా ఉంటుంది, a పవర్ x ఈక్వల్ టు n. ఇది ఒక జనరల్ ఫార్మాట్. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఎక్స్ వాల్యూ పవర్లో ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడే మనకి లాగరిథం అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు దీనిని లాగరిథంలోకి మార్చుకోవాలి. దీన్ని లాగరిథంలోకి మార్చాలి అని అంటే ఎలా మారుస్తాము అంటే, చూడండి, ఈ ఎక్స్ వాల్యూని మనం తీసుకుంటాం. ఎక్స్ వాల్యూ మనకు కావాలి. ఆల్వేస్ మనం ఏంటి, మ్యాథమెటిక్స్లో వేరియబుల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఇక్కడ ఈ ఎక్స్ అనే వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు, దీని లాగరిథం ఫార్మాట్లో మారుస్తుంది. ఇది ఎలా ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఉంది, a పవర్ x ఈక్వల్ టు n అని. సో నేను దీన్ని లాగరిథం ఫార్మాట్లో మార్చాలి అని అంటే నేను లాగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లాగ్ ఇది ఎలా వస్తుందంటే, ఇక్కడ ఈ సైడ్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబరు లాగ్ n, ఇక్కడ బేస్లో x ఉంది కదా, ఇక్కడ బేస్లో a ఉంది, ఇక్కడ పవర్స్లో x ఉంది. సో x ఈక్వల్ టు ఈ a వాల్యూని మనం బేస్లో రాసుకుంటాం. సో దిస్ ఈజ్ లాగరిథమిక్ ఫార్మాట్. x ఈక్వల్ టు లాగ్ n బేస్ a. ఈ కన్వర్షన్ అనేది మీకు తప్పకుండా వచ్చి ఉండాలి. ఇది రాకపోతే మనము లాగరిథంలో ఏ చిన్న సమ్ కూడా మనం చేయలేము. ఇప్పుడు చూడండి, దీన్ని లాగరిథమిక్ ఫార్మాట్లోకి మార్చాలి. మనకు లాగరిథమిక్ ఫార్మాట్ మార్చడం ఎట్లా, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూడండి. a పవర్ x ఉన్నప్పుడు n అని ఉంది. సో నాకు x వాల్యూ కావాలి. సో x ఈక్వల్ టు లాగ్, ఈ సైడ్లో ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ లాగ్కి వస్తుంది, లాగ్ n టు ద బేస్ a. ఈ n వాల్యూకి ఈ బేస్ అనేది a అని మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ జనరల్గా బేస్ మెన్షన్ చేయకపోతే లాగరిథమ్స్లో మనం 10 యూజ్ చేస్తాం. ఒకవేళ మెన్షన్ చేస్తే ఏదైతే ఉందో అదే బేస్ మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే ఫార్ములా, ఇదే బేస్ అంటే నేను ఇక్కడ ఎలా కన్వర్ట్ చేశానో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది పవర్లో ఇక్కడ ఎంత ఉంది, మనకి 1 ఉంది. సో 1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. సో 1 ఈక్వల్ టు లాగ్ వస్తుంది కదా, లాగ్ అనేది ఇక్కడ మనం రాసుకుంటాం. ఈ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. బేస్లో ఇక్కడ బేస్లో ఏముందో అదే బేస్ అవుతుంది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బేస్ ఆల్వేస్ బేస్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది నీకు లాగ్ సైడ్కి వస్తుంది. ఈ పవర్లో ఉన్నదాన్ని మనము వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు అని రాసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, 1 అనేది ఉంది. సో 1 ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2 అయింది. అంటే నాకు లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 అని ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, సేమ్ 1 ఈక్వల్ టు లాగ్ 3
బేస్ 3. అట్లాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 1 ఈక్వల్ టు log 4 బేస్ 4. అట్లాగే ఇక్కడ 1 ఈక్వల్ టు log a బేస్ a. ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు log 10 బేస్ 10 ఈక్వల్ టు 1 అని నేను చెప్పాను కదా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి ఈ వాల్యూ అనేది 1 అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఫార్ములాస్లో సమ్స్ చేసేటప్పుడు మీకు log 2 బేస్ 2 అని వచ్చింది అనుకో, సింపుల్గా దాని వాల్యూ 1 అని మనం నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, ఇది ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాగ్ ఫర్ పర్టికులర్ నెంబర్కి లాగ్ వాల్యూ విత్ సేమ్ బేస్ ఉన్నప్పుడు అది 1కి ఈక్వల్ అవుతుంది. నువ్వు ఎంత వాల్యూ అయినా తీసుకో, log 100 బేస్ 100 సారీ 1000 రాశాను ఈక్వల్ టు 1. ఓకే, సో ఇట్లా మనము ఈ ఫార్ములా సింపుల్గా మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒకటి ఫార్ములా నెంబర్ 1. ఓకే, మీకు ఒకసారి చూసుకోండి. 2 పవర్ 1 అంటే నేను 2 అని రాసుకుంటున్నాను. మీన్స్ మనం నంబర్కి ఏమి పవర్లో లేదు అంటే డిఫాల్ట్గా 1 ఉన్నట్లే, రైట్? ఇది ఫార్ములా నెంబర్ 1. ఫార్ములా నెంబర్ 1 నేను ఇక్కడ రాస్తాను. log a బేస్ a ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 2 పవర్ 1 అంటే నేను 2 పవర్ 1 ఈక్వల్ టు 2, రైట్? మరి 2 పవర్ 0 అంటే 1 కాదు. 2 పవర్ 0 అంటే ఎంతో మనం చూద్దాం. 3 పవర్ 0, 4 పవర్ 0, a పవర్ 0. ఇప్పుడు పవర్లో ఒక నెంబర్ తీసుకున్నాను నేను, సపోజ్ 2 అనుకుంటున్నాను. 2కి పవర్లో 1 ఉంది అంటే ఈ 2 అనేది 1 టైం ఉన్నట్టు, దాని వాల్యూ 2. సారీ, 2లో 2 పవర్లో 2 ఉంది అనుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 అనేది ఇక్కడ 2 ఇంటూ 2 అంటే 2 టైమ్స్ ఉందని అర్థం. వన్. మీకు ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్లో దీన్ని ఏమంటాం అంటే బేస్ అంటాం, ఇది ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ అంటాం. సో ఇక్కడ 2 ఉంటే 2ని ఒకసారి రాసుకొని 1 ప్లస్ 1 అంటే ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్స్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్. ఇది ఒక రూల్ ఎక్స్పోనెంట్స్లో. సో మనకి ఇట్లా ఈ 2ని మనం ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ 3 అని ఉంది అనుకోండి, 2 క్యూబ్ ఉంది అనుకోండి. 2 అనేది ఎన్నిసార్లు ఉన్నట్టు? మనకి 3 టైమ్స్ ఉన్నట్టు. 3 టైమ్స్ అంటే మనం ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 1. సో నాకు 2 క్యూబ్ ఎలా వస్తుంది? నేను బేస్లు అన్ని కామన్ ఉన్నాయి, 2 ఉంది. సో బేస్ ఒకసారి రాసుకుంటాను. ఈ పవర్స్ అనేవి యాడ్ అవుతాయి, 1 ప్లస్ 1 ప్లస్ 1. సో 2 క్యూబ్. సో 2 క్యూబ్ ఈక్వల్ 2 క్యూబ్. ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. మరి 2 పవర్ 0 ఉన్నప్పుడు అంటే 2 లేదు అక్కడ. సో అందుకని మనం 0 రాసుకోవచ్చా ఇక్కడ? ఒకసారి థింక్ చేయండి. మనం దీన్ని 0 అని రాసుకోలేము. ఎందుకు అంటే సపోజ్ ఇక్కడ నాకు 2 దగ్గర ఇంకొక 2 ఉంది, అది దాని పవర్లో 0 ఉంది. లేదు, ఇంకొక నెంబర్ ఉంది ఇంటూ 5 ఉంది, దాని పవర్ 0 ఉంది. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇన్విజిబుల్ ఉన్నాయి, బట్ వాటి పవర్స్లో 0 ఉంది. సపోజ్ నేను ఇది 0 అనుకున్నాను అనుకోండి, 2 పవర్ 0 ఈక్వల్ 0 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0 ఇంటూ సమ్ నెంబర్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. సో 2 పవర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 2 పవర్ 1 ఈక్వల్ టు 0. సో మనకి ఈ ఒక నంబర్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది పోతుంది. సో ఇక్కడ 2 పవర్ 0 అంటే మనకి 1 అని అర్థం. అంటే దీని ఎగ్జిస్టెన్స్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు దీని వాల్యూ ఎప్పుడు కూడా మనకి 1గా ఉండిపోతుంది.
సో 2 power 1, 2 power 0 equal to 1. So 3 power 0 equal to 1, 4 power 0 equal to 1, a power 0 equal to 1. అంటే మనం ఏ వాల్యూకి పవర్ 0 ఉన్నా, సపోజ్ 100 power 0 equal to 1, ఇంకా నువ్వు ఏ నెంబర్ అయినా పెట్టుకో, దాని పవర్లో 0 వచ్చింది అని అంటే ద వాల్యూ షుడ్ బి 1. సో మనము ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని లాగరిథంలో కన్వర్ట్ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా నేను, లాగరిథమ్స్కి మనకి ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఇది జనరల్ కండిషన్. ఈ కండిషన్ నుంచి మనం ఏం చేసాం, ఎక్స్ ఈక్వల్ టు పవర్లో ఉన్న వాల్యూని ఈక్వల్ టు మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఈ ఎన్ అనేది రైట్ సైడ్లో ఉంది, యాస్టీస్గా రైట్ సైడ్కి వస్తుంది, అండ్ ఈ బేస్లో ఉన్న ఏ బేస్లోకి వస్తుంది. సో దిస్ ఈస్ కన్వర్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ నుంచి లాగరిథంకి కన్వర్షన్. అట్లాగే ఇప్పుడు మనం వీటిని కన్వర్ట్ చేద్దాం. 2 power 0 equal to 1 అని ఉంది అక్కడ నాకు. 2 power 0 equal to 1. దీన్ని నేను సేమ్ ఇదే ఫార్మేట్ నుంచి లాగరిథం ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను పవర్లో నాకు ఏ వాల్యూ ఉంది, 0 ఉంది. సో 0 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 0 ఈక్వల్ టు లాగ్, నాకు ఈ సైడ్ ఏముంది 1 ఉంది, 1 బేస్లో ఏముంది 2 ఉంది, 2. సో 0 ఈక్వల్ టు లాగ్ 1 బేస్ 2. అట్లాగే ఇప్పుడు నేను 3 power 0 ఈక్వల్ టు 1 ఉంది, దీన్ని లాగరిథంలోకి మార్చాలి. సో 0 ఈక్వల్ టు లాగ్, ఈ సైడ్ ఏముంది 1 ఉంది కదా 1, ఈ బేస్లో ఏముంది 3. సో అది యాస్టీస్గా బేస్కి వస్తుంది, లాగ్ 1 బేస్ 3. అట్లాగే మనం 4 తీసుకుందాం. 4 power 0 ఈక్వల్ టు 1 అని ఉంది, దీన్ని మనము లాగరిథమిక్ ఫార్మేట్లోకి మార్చాలి. 0 ఈక్వల్ టు లాగ్ 1 బేస్ 4. అట్లాగే ఏ పవర్ 0 ఉంది, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 ఉంది, దీన్ని మనం ఇట్లా తీసుకున్నప్పుడు 0 ఈక్వల్ టు లాగ్ 1 బేస్ ఏ. బేస్లో మనకి ఏ ఉంది కాబట్టి నేను బేస్లో ఏ రాస్తాను, ఈ పక్కన 1 ఉంది కాబట్టి 1 రాస్తాను. సో లాగ్ యాడ్ అయింది, ఈ పవర్ దాన్ని మనము ఈక్వల్ టు చేస్తాం. సో ఇక్కడ అన్ని గమనించినట్లయితే చూడండి, లాగ్ 1 బేస్ 2 0, లాగ్ 1 బేస్ 3 0, లాగ్ 1 బేస్ 4 0, లాగ్ 1 బేస్ ఏ 0. సో ఇక్కడ బేస్ అనేది మారిపోతుంది, బట్ లాగ్ 1 అనేది కామన్గా ఉంది. సో నువ్వు లాగ్ 1 అనేది తీసుకుంటే దాని వాల్యూ ఫర్ ద బేస్ ఎనీ వాల్యూ, ఏ బేస్ వాల్యూ తీసుకున్నా ఆ లాగ్ 1 అనేది వాల్యూ ఆల్వేస్ 0. అందుకే ఇందాక నేను చెప్పినప్పుడు లాగ్ 1 అంటే 0 అని రాశాను. సో మనకి సెకండ్ ఫార్ములా ఏంటంటే లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ వన్. మనకి 2 ఫార్ములాస్ వచ్చేసినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. అంటే ఇవి మనకి నువ్వు సమ్స్ చేసేటప్పుడు ప్రతిసారి మనం దీన్ని యూజ్ చేస్తాం. లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఓకే, అట్లాగే మనం ఇంకా లాగరిథమ్స్లో ఇంకొక 3 ఫార్ములాస్ ఉంటాయి. అవి వెరీ వెరీ మెయిన్ ఫార్ములాస్ అన్నమాట. వాటిని కూడా మనము డెరైవ్ చేద్దాం. ఇవి ఆల్వేస్ జస్ట్ సింపుల్గా వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. మనకి మధ్యలో సమ్ చేసేటప్పుడు అలా వచ్చినప్పుడు లాగ్ ఏ అంటే లాగ్ 2 బేస్ 2 వచ్చిందా, అక్కడ 1 వేసుకోవాలి. అట్లాగే లాగ్ 1 వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ బదులు మనం 0 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూడవది చూద్దాం, థర్డ్ వన్. ఆల్రెడీ 2 ఫార్ములాస్ మనం చూసాం కదా, థర్డ్ వన్ చూద్దాం. ఓకే, లాగ్ xy బేస్ ఏ ఈక్వల్ టు ఎంత. ఇది ఒక ఫార్ములా. మనం ఈ ఫార్ములాని ఎలా డెరైవ్ చేస్తాం అనేది చూద్దాం. నేను చెప్పినట్టు మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని దీన్ని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n.
ఇది ఎందుకు ఇట్లా రాస్తాము అంటే బేసెస్ అనేవి మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే మనం 2ని 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 టైమ్స్ ఇక్కడ మనకి 2 అనేది ఉంది. దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేసాం 2 అనేది 3 టైమ్స్ ఉంది అని. సో ఇది మల్టిప్లికేషన్ అనమాట. సో ఇక్కడ పవర్లో ఎంత ఉన్నట్టు, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. సో 2 రాసుకుంటున్నాను. 1 + 1 + 1 3 అవుతుంది 2 క్యూబ్. సో ఇట్లాగా మనము ఏ అనేది కామన్గా ఉంది కాబట్టి ఏని నేను తీసుకున్నాను. పవర్లో m అండ్ n ఉంది. సో సపోజ్ దీన్నే మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు 2^1 × 2². నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేసుకుంటే 2^1 + 2 = 2 క్యూబ్. మనం ఎట్లా చేసినా సరే ఆ వాల్యూ అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే మనం కరెక్ట్ చేసినట్టు. ఓకే, మీకు ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము దీన్ని డెరైవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ a⁴m అంటే నేను x అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ x అండ్ yలో మనం ఈ ఫార్ములాని చూస్తున్నాం కాబట్టి లెట్ a⁴m = x అండ్ a⁴n = y. నేను అనుకున్నాను కదా. సో ఈ ఫార్ములాలో ఏదైతే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఉందో సో అందులో నేను ఏదైతే అజ్యూమ్ చేసుకున్నానో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. a⁴m అంటే ఏంటి మనకి x, a⁴n అంటే y. సో వీటి మధ్యలో ఇంటూ ఉంది. నేను ఇంటూ అని రాయకపోయినా రెండు వేరియబుల్స్ని మనము ఇట్లా మెన్షన్ చేసాము అంటే మధ్యలో ఇంటూ ఉన్నట్టే. అది మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, x × y అన్నట్టు xy = a⁴m + n. ఇప్పుడు నేను దీనికి లాగరిథంని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక చెప్పాను కదా, మన జనరల్ ఫార్మాట్ ఏంటి, a⁴x = n అని ఉన్నప్పుడు మనం లాగరిథం ఫార్మాట్లోకి మార్చడానికి ఎట్లా రాస్తున్నాం, x = log n బేస్ a. ఇది మనకి గుర్తుండాలి. సో ఇదే బేస్ యూజ్ చేసి మనము దీన్ని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఈ a⁴x = n అన్న మన జనరల్ ఫార్మాట్ నుంచి లాగరిథమిక్ ఫార్మాట్లోకి మార్చాం. x = log n బేస్. అట్లాగే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని నేను దీని ద్వారా మార్చుకోవాలి. ఇప్పుడు నాకు పవర్స్లో ఏముంది, m + n ఉంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎన్నిసార్లు చేసినా ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజ్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ప్రశాంతంగా చూసుకోవాలి. ఒక్కసారి పవర్లో ఏముందో చూసుకోవాలి. ఆల్వేస్ పవర్లో m + n ఉంది కాబట్టి నేను దీని వాల్యూనే ఫైండ్ అవుట్ చేస్తాను. సో మనం లాగరిథమ్స్ యూజ్ చేసేదే పవర్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి. దట్స్ వై ఇక్కడ m + n = నాకు ఎట్లా వస్తుంది, ఈ వాల్యూ ఇటు సైడ్ ఉన్నది లాగ్, నాకు xy అనేది ఉంది. సో xy రాసేసుకున్నా. బేస్లో ఏది ఉంటే అదే బేస్లోకి వస్తుంది. సో ఇది ఇటు తిప్పి రాసినా అటు తిప్పి రాసినా ఒకటే. సో నేను మళ్ళీ దీని రివర్స్లో రాసుకున్నాను. లాగ్ xy బేస్ a = m + n. ఇప్పుడు నాకు m అండ్ n వాల్యూస్ అవసరం ఉంది. ఆ వాల్యూస్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ నేను అనుకున్నాను కదా లెట్ a⁴m = x అని. దీన్ని కూడా మనము లాగరిథం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని నుంచి లాగరిథం ఫార్మాట్ కన్వర్ట్ చేస్తే నాకు ఏం వాల్యూ వస్తుంది చూడండి. పవర్లో ఏముంది, ఆల్వేస్ m ఉంది కాబట్టి m = పవర్లో ఉన్నదాన్నే మనం రాసుకుంటాం. m = log, ఈ పక్కన నాకు x ఉంది కాబట్టి x, బేస్లో a ఉంది కాబట్టి a. ఇది దీని కన్వర్షన్ లాగ్. ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ని సేమ్ మళ్ళీ లాగరిథమ్స్లో కన్వర్ట్ చేస్తే మనకి ఇక్కడ n, పవర్లో n ఉంది కాబట్టి n = log y బేస్ a. సో ఈ వాల్యూస్ తీసుకొచ్చి మనము m అంటే నాకు log x బేస్ a, n అంటే log y బేస్ a. సో ఆ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో నేను ఇక్కడ అవి రాస్తున్నాను చూడండి. log
ఎక్స్ బేస్ ఏ ప్లస్ log y బేస్ ఏ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫార్ములా వచ్చేసింది చూడండి, log xy బేస్ ఏ. అంటే ఇక్కడ నీకు మల్టిప్లికేషన్ ఉంటే నీకు ప్లస్ వస్తుంది అనమాట, ఇన్వర్స్ అనమాట. లాగ్లో నీకు ఇక్కడ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే log x ప్లస్ log y. ఇది ఒక ఫార్ములా, మెయిన్ ఫార్ములా. సో ఈ ఫార్ములా మనకి థర్డ్ వన్. సో ఇక్కడ మనం రాసేసుకుందాం అది కూడా, log x y బేస్ ఏ ఈక్వల్ టు log x బేస్ ఏ ప్లస్ log y బేస్ ఏ. ఇది మనకి థర్డ్ వన్. సో ఇట్లా ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకుంటే ఈ లాగరిథమ్స్ అనేది మనకి వెరీ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ ఎక్స్ వాల్యూస్ రెండే ఉన్నాయి, ఎక్స్ అండ్ వై వాల్యూ. సో ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ అనదర్ వేరియబుల్, నాకు log ఎక్స్ వై జెడ్ అంటే నేను వాటిని ఇంకొక వేరియబుల్ కూడా ఉందనుకున్నాను అనుకోండి, అప్పుడు జెడ్ కూడా మనకి యాడ్ అవుతుంది. సింపుల్గా log ఎక్స్ వై జెడ్ ఇలా ఉన్నప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log x ప్లస్ log y ప్లస్ log z. ఈ మూడింటిని సింపుల్గా ఇట్లా రాసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ ఇక్కడ బేస్ ఏముంటే అదే బేస్ ఇక్కడ రాసుకుంటాం మనం. మనకి బేస్ మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం, ఫార్ములాస్ ఇచ్చినప్పుడు మెన్షన్ చేస్తే వెరీ గుడ్. ఓకే, ఇది 3 వేరియబుల్స్. మోస్ట్లీ మనకి ఈ ఫార్ములా కూడా యూజ్ అవ్వచ్చు, అంటే ఇదే ఫార్ములా సమ్ టైమ్స్ 3 వేరియబుల్స్లో వస్తుంది మనం చేసేటప్పుడు, అప్పుడు ఇది యూజ్ చేయాలి. 2 వేరియబుల్స్లోనే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం ఇప్పుడు, log x by y. log x by y బేస్ ఏ. ఇప్పుడు నేను log x by y అనేదాన్ని నాకు రావాలి. ఇందాక మనకి log x ఇంటూ y ఉన్నప్పుడు log x ప్లస్ log y వచ్చింది. దీని వాల్యూ ఎట్లాగో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎట్లా వాడామో ఎక్స్పోనెంట్స్ది, ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం. a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు, ఇది ఏమవుతుందంటే a పవర్ m మైనస్ n. ఇట్లా ఎందుకు మనం రాసాము అని అంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండు కామన్ బేసెస్ ఏ. సో నేను ఈ ఏని పైకి తీసుకురావాలంటే ఏమవుతుందంటే ఇది ఇన్వర్స్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. మైనస్ n ఎందుకు అవుతుంది అంటే నేను ఏని 1/nతో నేను మల్టిప్లై చేశాను అనుకోండి, అది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో అట్లా ఈ a పవర్ m మైనస్ n అనేది మనకి అట్లా వస్తుంది. ఇప్పుడు మనము దీని నుంచి ఇందాక ఎట్లయితే మనం చేసామో, లెట్ a పవర్ m ఈక్వల్ టు x, a పవర్ n ఈక్వల్ టు y ఇట్లా అనుకుని వెంటనే వీటిని మీరు కావాలంటే లాగరిథం ఫార్మేట్లోకి మార్చేసుకోండి. మనము దీన్ని లాగరిథంలో మార్చుకోవాలంటే m ఈక్వల్ టు log x బేస్ ఏ, అట్లా ఇక్కడ n ఈక్వల్ టు log y బేస్ ఏ. ఇప్పుడు ఈ a పవర్ m ఈక్వల్ టు x అండ్ a పవర్ n ఈక్వల్ టు y అని నేను అనుకుని ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. a పవర్ m అంటే మనకి ఏంటి, x బై y ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఓకే, ఇది మనకి ఇట్లా దీన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. దీన్ని మనము మళ్ళీ లాగరిథమిక్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. లాగరిథమిక్ ఫార్మాట్ ఇక్కడ ఎట్లా రాస్తాం, ఇది a పవర్ m మైనస్ n ఉంది కదా, a పవర్ m మైనస్ n ని పవర్లో ఉన్న దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. a పవర్ m మైనస్ n ఈక్వల్ టు log
ఎక్స్ బై వై, ఈ వైపున ఏముంది మనకి లాగ్ ఎక్స్ బై వై ఉంది. బేస్లో మనకి బేస్లో ఆల్వేస్ సేమ్ వస్తుంది, ఈ బేస్ ఏముంటే అదే బేస్ వస్తుంది. సో లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ. ఇప్పుడు నాకు ఎం వాల్యూ అండ్ ఎన్ వాల్యూలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వాల్యూని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. నేను ఫస్ట్ దీన్ని రివర్స్లో రాసుకుంటున్నాను. లాగ్ ఎక్స్ బై వై మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఎం మైనస్ ఎన్. ఎం వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఎంత వచ్చింది, లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో అదే సేమ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, లాగ్ ఎక్స్ బేస్ ఏ. నెక్స్ట్ ఎం మైనస్ ఎన్ కదా, సో ఫస్ట్ ఇది రివర్స్ రాసుకున్న తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం మైనస్ ఎన్ ఇది రాసుకున్నాను. నెక్స్ట్ ఎం వాల్యూని నేను ఇక్కడ రాసుకోవాలి. ఎం అనేది మనకి ఎంత వచ్చింది, లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. ఇదే మన ఫార్ములా, లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ. ఇప్పుడు చూడండి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బై ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. సింపుల్గా మనము గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ వేరియబుల్ మధ్యలో బై ఉంది కదా, ఇది ఎలా ఉంది, మైనస్లా ఉంది. సో కదా నేనైతే అలా గుర్తుపెట్టుకునేవాడిని. ఎక్స్ బై వై అన్నప్పుడు దీని ఫార్ములాలో ఇది వస్తుంది అని, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది అని, సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా. అంటే ఇక్కడ ఎక్స్ బై వై ఉన్నప్పుడు ఒకవేళ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాసుకోవాలేమో డౌట్ వస్తుంది మనకి. లేదు ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాసుకోవాలని డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ పడకుండా ఇక్కడ బై ఉంది కాబట్టి బై అనేది ఆ గీత ఎట్లయితే మనకి మైనస్ లా కనబడుతుంది కదా, సో లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. ఇది ఫోర్త్ వన్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ log x by y base a equal to log x base a minus log y base a. ఇది ఒక ఫోర్త్ వన్. ఓకే, ఈ ఫార్ములా తర్వాత ఇంకా చివరిగా ఇంకొక ఫార్ములా ఉంది, అది కూడా మనం డెరైవ్ చేసేసి కొన్ని సమ్స్ చూద్దాం వీటి మీద. ఇదేంటంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ, ఇది ఎంత అవుతుంది. ఇది కూడా మన ప్రతి సమ్లో 1 or 2 టైమ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఈ 3 వాడతాం. అప్పుడప్పుడు లాగ్ ఏ బేస్ ఏ వస్తుంది, ఇది రేర్గా వస్తుంది లాగ్ 1 వాల్యూ. సో మనకి ఈ 4 ఫార్ములాస్ లాగ్ ఎక్స్ వై, లాగ్ ఎక్స్ బై వై, లాగ్ ఏ బేస్ ఏ అండ్ లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ, ఇది ఎంత అవుతుందని చూడండి. సేమ్ అట్లాగే మనకి ఇందాక మనం అనుకున్నాం కదా ఎక్స్పోనెన్షియల్స్లో ఏ పవర్ ఎం ఈక్వల్ టు నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, మనకి దీంట్లో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాము, ఏ పవర్ ఎంఎన్ అని రాస్తాం. అంటే ఈ రెండు మల్టిప్లై అయిపోతాయి. ఓకే, నేను ఈ ఫార్ములా తీసుకుంటున్నా, ఈ ఫార్ములా తీసుకొని ఏ పవర్ ఎం అనేది మనము ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, సో ఏ పవర్ ఎం అనేది మనం ఎక్స్ అనుకుంటే ఇక్కడ చూడండి, నేను దీన్ని లెట్ పెట్టుకోండి. ఈ ఏ పవర్ ఎం వాల్యూ ఎక్స్ కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఓకే, గ్రంథాపు
ఓకే, ఇప్పుడు చూద్దాం. మనము ఇందాక మనం దీన్ని ఎట్లయితే లాగర్థమిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకున్నామో అలా కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ పవర్లో ఏముంది, ఎం ఉంది కదా. సో m ఈక్వల్ టు log x బేస్ a, ఈ వాల్యూ m వాల్యూ నాకు అలా వచ్చింది. దీన్ని కూడా మనము లాగర్థంలోకి కన్వర్ట్ చేద్దాం. మనం దీన్ని కన్సిడర్ చేద్దాం పవర్లు. ఇక్కడ 2 పవర్స్ ఉన్నాయి, ఇదంతా ఒక వాల్యూ లాగా అనుకోండి, దీన్ని మొత్తం ఒకే వాల్యూ అనుకోండి, ఇది పవర్లో ఉంది అనుకుందాం. ఓకే, సో mn ఈక్వల్ టు ఇటు సైడ్ అంతా ఒకటే కాబట్టి నాకు లాగ్లోకి వచ్చేస్తుంది, లాగ్ x పవర్ n. నాకు బేస్ ఏముంది, సేమ్ a, సో a అని రాసి. ఇప్పుడు దీనిలో నేను నాకు ఏదైతే m వాల్యూ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో m వాల్యూ ఏముంది, లాగ్ x బేస్ a ఇంటూ n. నేను n ని ముందు రాసుకోవచ్చు కదా, ఇటు నుంచి mn అన్నా nm అన్నా ఒకటే. సో నేను ఫస్ట్ n రాసేసుకొని తర్వాత m వాల్యూ రాసుకుంటున్నాను. సో n ఇంటూ లాగ్ x బేస్ a ఈక్వల్ టు లాగ్ x పవర్ n బేస్ a. చూడండి, మన పైన మనం ఏమి ట్రై చేద్దాం అనుకున్నాం, లాగ్ x పవర్ m బేస్ a. ఇక్కడ మనం నేను m అని అనుకున్నాను కాబట్టి ఇది m అని వచ్చింది, లేదు అంటే n అని మనం అనుకోవచ్చు. సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకి n log a అనేది వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ నేను రివర్స్లో రాస్తుంది, ఇది ఇటు సైడ్ రాస్తుంది, లాగ్ x పవర్ n ఈక్వల్ టు బేస్ a n log x బేస్ a. అంటే ఏం లేదు, ఏదైతే ఒక నంబర్ లాగ్లో ఉందో దాని పవర్లో ఉంటుందో ఆ పవర్ అనేది ముందుకు వచ్చేసి ఆ నెంబర్ అలా ఉండిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆల్వేస్ మెనీ టైమ్స్ మనము సమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకా ఆ ఫార్ములా కూడా రాస్తున్నాను, లాగ్ x పవర్ n బేస్ a ఈక్వల్ టు n లాగ్ x బేస్ a. అంటే పవర్లో ఉన్నది ఆల్వేస్ మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. ఇది 4th one. ఓకే, ఈ 5 ఫార్ములాస్ మనకి ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా ఈ లాగరిథమ్స్ కాన్సెప్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు.